హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చెప్తాను. ఇవి కామన్గా చాలామంది ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్స్. అయితే ఈ లాస్ట్ డేస్ చాలా క్రూషియల్ అనమాట. ఈ లాస్ట్ డేస్లో చేసే థింగ్సే ఎగ్జామ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. ఈ మిస్టేక్స్ ఏమున్నాయి చెప్తాను. ఇక్కడ నేను మీకు 5 మిస్టేక్స్ అయితే చెప్తాను. ఈ 5 మిస్టేక్స్ చేయకూడదు అనమాట. లాస్ట్ టైంలో అయితే చేయకూడదు. ఇవి చేయడం వల్ల చాలామంది సఫర్ అవుతారు. ఎగ్జామ్లో అయితే చాలా వరకు సఫర్ అవుతారు. ఇవైతే మీరు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇవి ఏంటంటే మీకు టాపర్ సీక్రెట్స్. ఎందుకంటే ఇటువంటి మిస్టేక్స్ ఎవరైతే చేయకుండా ఉంటారో, కరెక్ట్గా ఫాలో అవుతారో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి 98% ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ మిస్టేక్స్ గురించి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్గా ప్రతిదీ కూడా చూడండి. మీలో ఎటువంటి మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకోండి. ఎగ్జామ్ ముందే సరిదిద్దుకోవాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మిస్టేక్స్ అనేవి ఎగ్జామ్ ముందే. అంటే మనం టెస్ట్ సిరీస్ రాస్తాం కదా, మీరు మామూలుగా అందరూ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటారు కదా, ఈ టెస్ట్ సిరీస్లోనే మిస్టేక్స్ వేయాలి అంతే తప్ప మెయిన్ ఎగ్జామ్లో, సో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. ఇక్కడికి వెళ్ళేసరికి మిస్టేక్స్ అనేవి, నో మిస్టేక్స్ అనేవి ఉండాలన్నమాట. అర్థమైందా? 0 మిస్టేక్స్ అనేవి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క మిస్టేక్ గురించి తీసుకొని నీట్గా చెప్తాను. క్లారిటీగా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ మిస్టేక్ గురించి తీసుకుంటే చాలామంది చేసే మిస్టేక్ టెస్ట్ సిరీస్లో అనమాట. టెస్ట్ సిరీస్లో కూడా ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి కదా, ఫుల్ లెంత్ టెస్ట్. సో చాలామంది మీలో టెస్ట్ సిరీస్ జాయిన్ అయి ఉంటారు. ఈ ఫుల్ లెంత్ టెస్ట్ దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తారు. సో ఇది ఎంత సఫర్ చేస్తుందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మామూలుగా మీరు ఫుల్ లెంత్ టెస్ట్ జాయిన్ అయ్యారు, 150 మార్క్స్కి జాయిన్ అయ్యారు. 150 మార్క్స్ ఉంటాయి కదా, అంటే ఇది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ టైం ఇంపార్టెంట్. మినిట్స్ చూడండి, 150 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ 2.5 hours. సో 2.5 hours అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈ 150 మార్క్స్ ఫుల్ లెంత్ టెస్ట్ని జస్ట్ ఒక 40 మినిట్స్లో 50 మినిట్స్లో అటెంప్ట్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకు, మిగతా చదువుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రాసేసి వెళ్ళిపోతారు. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే అసలు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, టెస్ట్ సిరీస్ నుంచి ఈ ప్రశ్నలు అక్కడ వస్తాయని కాదు, రేపు అక్కడ ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా మీరు వాటిని ఎదుర్కొనేలా ఉండాలన్నమాట. అలా టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ యొక్క ఆబ్జెక్టివ్ అదే. టెస్ట్ సిరీస్ అంటే ఇక్కడ క్వశ్చన్స్ వచ్చాయి, రేపు ఇవే అక్కడ రావాలని కాదు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, ట్రిక్కీగా వచ్చినా, కన్ఫ్యూజ్గా వచ్చినా, స్మార్ట్గా వచ్చినా, ఎక్స్పర్ట్గా వచ్చినా, ఎలా వచ్చినా కూడా మీరు వాటిని ఆన్సర్ చేసే విధంగా మీలో ఎబిలిటీ ఉండాలన్నమాట. అందుకే మన టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా లాజికల్గా తీసుకొస్తాం. ఆస్పిరెంట్ని స్ట్రాంగ్ చేస్తాం అనమాట. సబ్జెక్ట్లో అతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు కాదు, ఎగ్జామినేషన్ హాల్లో అతను ఎంత స్ట్రాంగ్ అవ్వాలనే మెయిన్ ఉద్దేశం మన టెస్ట్ సిరీస్ యొక్క లక్ష్యం అనమాట. సో ఎవరైనా ఉంటే శివన్ కాన్సెప్ట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా తక్కువ ప్రైస్లోనే విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఓకేనా? సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి మన టెస్ట్ సిరీస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే. సో ఇక్కడ మనం చూస్తే, ఎందుకంటే నేను చెప్తున్నానంటే, మీరు 150 మినిట్స్ రాయడం వల్ల, సో ఓకే ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఒక 90 క్వశ్చన్స్ వరకు పెట్టారు. సో మీకు నెగిటివ్ లేదు కాబట్టి 90 క్వశ్చన్స్ వరకు మీరు పెట్టగలిగారు. సో ఈ 90లో కూడా మీరు ఒక 70-90 వరకు ఆన్సర్స్ పెట్టారనుకోండి, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా ఆల్మోస్ట్ 60 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 60 క్వశ్చన్స్లో మీరు యూ షుడ్ థింక్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థింక్ చేయాలి. థింక్ అంటే స్మార్ట్ గెస్సింగ్ అనమాట. స్మార్ట్ గెస్సింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఈ స్మార్ట్ గెస్సింగ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఈ ఫుల్ లెంత్ టెస్టుల్లో, వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారనమాట. ఎవరైతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఎందుకంటే ఈ ఫుల్ లెంత్ టెస్ట్లో మీకు ఏమేమి తెలుస్తుంది తెలుసా? ఈ ఫుల్ లెంత్ టెస్ట్ వల్ల ఫస్ట్ మీరు తెలుసుకునేది టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ మీకు తెలుస్తుంది. తర్వాత సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్లో ఎంత వీక్గా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుస్తుంది. అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అనాలిసిస్ అనమాట. మీ ఎగ్జామ్ సంబంధించి అంత అనాలిసిస్ ఇవన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి. దీని గురించి అసలు మీరు ఏంటి, ఎంత లెవెల్లో ఉన్నారు అని తెలిసేంత కదా ఫుల్ లెంత్ టెస్ట్ అనమాట. కాబట్టి నేనేం చెప్తానంటే, అట్లీస్ట్ మీకు పేపర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసుకుంటే మీకు 4 పేపర్స్ వరకు ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, అట్లీస్ట్ మీరు 4 పేపర్స్ అయినా సరే, 4 టెస్ట్ అయినా సరే 150 మినిట్స్ కూర్చోండి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు రాసే టెస్ట్ సిరీస్ అనేది కూర్చొని గెస్ చేయండి. బ్రెయిన్కి పని పెట్టండి. ఈ టెస్ట్ సిరీస్లోనే బ్రెయిన్కి పని పెట్టండి. చాలా వరకు అయితే మీకు మంచి రిజల్ట్ వస్తాయి. ఇక్కడ చేసే మిస్టేక్ రేపు అక్కడ మీకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అక్కడ మీరు ఒక్కసారిగా ఆలోచిస్తారా, ఆ బ్రెయిన్ పనిచేయదు. ఇక్కడ మీరు చాలా వరకు ఆలోచిస్తారు కాబట్టి కీవర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడము ఆ టైంలో. సో ఎటువంటి క్వశ్చన్స్కి ఎటువంటి కీవర్డ్స్ ఉంటాయి, ఇట్లాంటివి చేయడం వల్ల మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ చేసే అతిపెద్ద మిస్టేక్, ఆస్పిరెంట్ చేసే సెకండ్ అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, టెస్ట్ సిరీస్ అనేది లాస్ట్ 10 daysలో రాస్తుంటారు. సో ఎగ్జామ్కి సంబంధించిన లాస్ట్ 10 daysలో, సో లాస్ట్ 10 daysలో టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు అంటే ప్రోకాస్టినేషన్ అనమాట. సో రాయొచ్చులే, టైం ఉందిలనే ఒక నెగ్లిజెన్స్ అనేది ఉంటుందన్నమాట. చాలామందికి ఉంటుంది. అయితే ఇది పోగొట్టుకోవాలి. నేనేం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ అనేది, సో ఎగ్జామ్ డేట్ కాడ నుంచి, సో ఎగ్జామ్ డేట్ దగ్గర నుంచి నేను మినిమం మీకు ఏం చెప్తానంటే, ఈ ఎగ్జామ్ డేట్ దగ్గర నుంచి
ఒక 7 డేస్ అయినా మినిమం ఉంచుకోండి. ఈ 7 డేస్ ఎగ్జామ్ నుంచి ముందున్నటువంటి 7 డేస్లో ఎటువంటి టెస్ట్ అయినా రాయొద్దు, ఎవరు టెస్ట్ రాయొద్దు. ఈ మొత్తం కూడా దీనికి మొత్తం కూడా రివైజ్ చేసుకోండి. ఇక్కడంతా కూడా సబ్జెక్టుకి సంబంధించి రివిజన్ చేయండి. ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ కావచ్చు, సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ కావచ్చు, మీరు చేసుకున్న నోట్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రివిజన్ చేసుకోండి 7 డేస్లో. ఈ 7 డేస్ ముందు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేయండి, టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు టైం తక్కువ ఉంది, అసలు చేయలేకపోతున్నాం అనుకుంటే ఫుల్ లెంత్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫుల్ లెంత్ టెస్ట్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం కదా, సో ఫుల్ లెంత్ 150 మార్క్స్ ఉండే క్వశ్చన్స్ ఆ ఫుల్ లెంత్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయండి, చాలా హెల్ప్ అవుతాయి మీకు. అట్లీస్ట్ గ్రాండ్ టెస్ట్ అయినా ప్రాక్టీస్ చేయండి, పేపర్కి ఒక టెస్ట్ అయినా మీరు ప్రాక్టీస్ చేయండి. మిక్స్డ్ సబ్జెక్ట్లో సెక్షన్లు రివిజన్ మీకు చేయడానికి టైం లేకుంటే అట్లీస్ట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయినా ప్రాక్టీస్ చేయండి. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జస్ట్ 499లోనే, సో 499 రూపీస్లోనే మీకు టెస్ట్ సిరీస్, టీఎస్పీసీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఉంది. తెలుగు ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఉంది, అలానే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి. మనకి చాలా ట్రిక్కీగా ఉంటాయి క్వశ్చన్స్. మీలో ధైర్యాన్ని నింపడం కోసం, ట్రిక్స్ అనేవి తెలుసుకోవడం కోసమే మన టెస్ట్ సిరీస్ అనేవి ఎక్స్పర్ట్గా లాజికల్గా ఉంటాయి అనమాట. ఇది ఒకటి. సో సెకండ్ చేసే మిస్టేక్, థర్డ్ మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది, థర్డ్ మిస్టేక్ చాలా ప్యానిక్ అయిపోతారు ఎగ్జామ్ టైంలో. సో లాస్ట్ డేస్లో చాలా వరకు కూడా ప్యానిక్ అయిపోతారు అనమాట. సో ఎందుకు ఇంతలా ప్యానిక్ అవుతారంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో మీ ప్రిపరేషన్లో ఓన్లీ మీరు చదువుకునేది అనమాట, స్టడీ ఉంది కదా, ఈ స్టడీ అనేది జస్ట్ 50% మాత్రమే, 50%. మిగతా మొత్తం కూడా 50% టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ ప్యానిక్ ఎవరు ఎక్కువ అవుతారంటే టెస్ట్ సిరీస్ అనేది వీళ్ళు అటెంప్ట్ చేయరనమాట. టెస్ట్ సిరీస్ అనేది జీరో నాలెడ్జ్ ఉంటుంది. టెస్ట్ సిరీస్లో ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ దీని మీద డిపెండ్ అవుతారు. అరే టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, సో మనం ఇక్కడ చదువుకుందాం అనుకుంటారు. ఇది ఒక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే ప్యానిక్ అవ్వడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్ బుక్లెట్లో ఉన్నాయి కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇవి చదువుతారు అనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బుక్స్ చదువుతారు. సో సబ్జెక్ట్ ఇక్కడ టాపిక్స్ చదవరు, ఇవి చదువుతారు. ఇక్కడ ఉంటే క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ బ్యాంక్స్ అవుతారు. ఇక్కడ ఏమనుకుంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టాపిక్ తీసుకుందాం. సో టాపిక్ వచ్చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ కరెంట్స్ తీసుకుందాం. సో ఓషన్ కరెంట్స్ అనేది తీసుకుందాం. అంటే ఏంటి, సముద్ర ప్రవాహాలు, తెలుగులో వచ్చేసి సముద్ర ప్రవాహాలు ఉన్నాయి కదా, సముద్ర ప్రవాహాలు తీసుకుందాం. ఈ సముద్ర ప్రవాహాలకు సంబంధించి ఇక్కడ ఒక 10 to 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు అనమాట, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ. సో చాలు ఇవే వీటి నుంచి వస్తాయి అనుకుంటారు, కానీ అలా కాదు. సముద్ర ప్రవాహం నుంచి ఆల్మోస్ట్ 50 టైప్స్ 50 రకాల క్వశ్చన్లు ఉంటాయన్నమాట. అవి ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ విండ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. కోల్డ్ కరెంట్స్ ఉంటాయి, వామ్ కరెంట్స్ ఉంటాయి, ప్రపంచమంతా తిరిగే కరెంట్స్ ఉంటాయి. కొన్ని కరెంట్స్ మిక్సింగ్ అవుతాయి, ఒక కరెంట్ నుంచి ఇంకోటి వస్తుంది, ఇలా ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే టాపిక్ చదవండి ఎప్పుడైనా కూడా. సో టాపిక్ చదవండి, మీరు చదివే కొంచెమైనా సరే టాపిక్ చదవండి. దాని మీద ఎలాంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయగలరు. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఈ 20లో వస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ బ్యాంక్స్ చేయొద్దు, దీనివల్ల చాలా ప్యానిక్ అవుతారు. ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువగా ప్యానిక్ అయ్యేదానికి ఇదే టైం అనమాట. ఇక్కడే చాలా మంది ప్యానిక్ అవుతారు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ చేయాల్సిన మిస్టేక్ వచ్చేసి చాలామంది నోట్ మేకింగ్ చేసుకుని ఉండరు. సో లాస్ట్ డేస్లో నోట్ మేకింగ్ అనేది ఉండదన్నమాట. సో ఈ నోట్ మేకింగ్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. అయితే ఇక్కడ నోట్ మేకింగ్ మిమ్మల్ని ఎలా సఫర్ చేసి చూడండి. ఈ నోట్ మేకింగ్ అనేది కొందరు ఫుల్ బుక్ చేస్తుంటారు. సో బుక్ అంతా చేస్తుంటారు. ఈ బుక్ కూడా 1/10 చేస్తుంటారు. అంటే 10 పేజెస్ని 1 పేజ్లో అడ్జస్ట్ చేస్తుంటారు. వీళ్ళు చాలా సేఫ్లో ఉంటారు వీళ్ళు. సో సేఫ్ సైడ్లో ఉంటారు, వీళ్ళకి ఎలాంటి డోకా లేదనమాట. కానీ ఎవరైతే నోట్ మేకింగ్ అనేది జీరో, సో నోట్ మేకింగ్ చేయకుండా ఓన్లీ బుక్ మీద డిపెండ్ అవుతారు, కంప్లీట్గా బుక్ మీద డిపెండ్ అవుతారు. ఒకవేళ ఈ బుక్లో కూడా హైలైట్ చేసుకోవాలి. సో హైలైట్ అనేవి సరిగా ప్రాపర్గా లేకుంటే మాత్రం చాలా సఫర్ అవుతారు. మళ్ళీ నేనేం చెప్తున్నా అంటే బుక్తో పాటు నోట్ మేకింగ్ కూడా చదవాలి. మీరు చేసుకున్న నోట్ మేకింగ్ కూడా లాస్ట్లో రివైజ్ అయితే చేసుకోండి. ఇది కూడా నోట్ మేకింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది లాస్ట్ డేస్లో. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను, నోట్ మేకింగ్ అనేది ఎయిదర్ మీరు బాగా కంప్రెస్ చేసి చేయగలిగితే బుక్ అంతా చేసుకోండి, లేదనుకుంటే ఇంపార్టెంట్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్న టాపిక్స్ అని చేసుకోండి. నోట్ మేకింగ్ లేకుండా ప్రిపరేషన్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. నోట్ మేకింగ్ లేకుండా ఎవరు కూడా ప్రిపరేషన్ ఉండదు. ఏ టాపర్ అయినా అడగండి, ఖచ్చితంగా నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాళ్ళు నోట్ బుక్లైనా రాసుకుని ఉంటారు నీట్గా, ఆ రెఫరెన్స్ బుక్లైనా. ఇది ఒకటి. అయితే లాస్ట్ డేస్లో మొత్తం కూడా ఈ నోట్స్ మీద ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా పెట్టండి. ఇది ఒకటి. సో తర్వాత వచ్చేసి లాస్ట్ మిస్టేక్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సబ్జెక్ట్స్ అనేవి చదువుతారు కానీ కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫోకస్డ్ ఏరియాస్ ఉంటాయి. ఈ ఫోకస్డ్ ఏరియాస్ మీద సరైనటువంటి ప్రాపర్ ఫోకస్ పెట్టనమాట. సో ప్రాపర్ ఫోకస్ అనేది ఉండదు, నో ప్రాపర్ ఫోకస్. ఈ మిస్టేక్ వల్ల ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కోల్పోతారనమాట. సో ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను చూడండి. ఇప్పుడు మిడివల్ ఇండియా అనుకోండి. సో మిడివల్ ఇండియాలో
మిడివల్ ఇండియా. సో మిడివల్ ఇండియా తీసుకుందాం. అంటే మిడివల్ అంటే మధ్యయుగ భారత చరిత్ర. సో మధ్యయుగ భారత చరిత్ర ఇక్కడ నుంచి చూద్దాము. పోస్ట్ గుప్తాస్ దగ్గర నుంచి ఔరంగజేబు చనిపోయే వరకు ఉంటుంది అనమాట మొత్తం. ఇక్కడ మనం చూసుకుంటే మిడివల్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ మనకి 50 నుంచి, సో 50 నుంచి నేను అనేది చెప్పేది 70% ఆఫ్ ది క్వశ్చన్స్ ఓన్లీ 3 టాపిక్స్ నుంచే వస్తాయి. తెలుసా మీకు? 3 టాపిక్స్ నుంచే ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. అవేంటంటే ఒకటి ఢిల్లీ సల్తనత్తు. సో మీకు అందరికీ చెప్తున్నాను, మన గైడెన్స్ ఉంటుంది ఒకటి నైట్ 35 అని. అందులో అయితే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి విధంగా చెప్పుంటాం ఏ టాపిక్స్ నుంచి ఎంత వేడి ఉంటుందని చెప్పేసి. అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. 699లోనే టెస్ట్ సిరీస్, గైడెన్స్, మొత్తం ఎగ్జామ్ టిప్స్, స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అందులో ఉంటుంది చూడండి. సో ఢిల్లీ సల్తనత్ ఒకటి, విజయనగర ఎంపైరు. సో విజయనగర ఎంపైరు, అలానే నెక్స్ట్ వచ్చేసి మొఘల్స్. సో చూడండి మీరు ఇక్కడ నుంచే మోస్ట్ వెయిటేజ్ ఇక్కడ 50% ఆఫ్ ది, ఒక్కోసారి 70% కూడా అడుగుతారనమాట. ఇంత వెయిటేజ్ ఉంటుంది మిడివల్ ఇండియాలో. సో ఇంత వెయిటేజ్ ఉంటుంది ఎందుకంటే ఫోకస్ ఏరియాస్. కాబట్టి లాస్ట్ డేస్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మీకు ఒకవేళ టైం లేదు, సో టైం లేదు, నో టైం, సో టైం లేదు, అస్సలు ప్యానిక్ అయిపోతున్నారు మొత్తం. సో ప్యానిక్ అయ్యే టైంలో ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఇట్లా సబ్జెక్ట్ వైజ్ కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట. వాటి మీద ఫోకస్ చేస్తున్నా కూడా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. ఎగ్జామ్ క్లియర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. 60% ఆఫ్ ఛాన్స్ మీకు ఉంటుంది అనమాట ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. సో ఇది ఇటువంటి సబ్జెక్ట్ టాపిక్స్ చదువుకున్నప్పుడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు ఎవరైనా ప్రిపరేషన్ సరిగా లేకుంటే నైట్ 35 అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ చూడండి, జస్ట్ 699లోనే మీకు మెంటార్షిప్ ఉంటుంది, తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంటుంది అనమాట మొత్తం. సో స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, సో రిమైనింగ్ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వచ్చేసి ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా ఎలా సాల్వ్ చేయాలి ఇందులో అయితే ఇచ్చున్నాం అనమాట. చూడండి ఇట్లా ఈ మిస్టేక్స్ అనేది చేయకుండా మీరు కరెక్ట్ వెళ్ళాలండి. తక్కువ టైం ఉంది. ఒకవేళ జనవరి 6th 7th ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, గవర్నమెంట్ అనేది ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయడానికి ముందుకు వస్తే మీకు చాలా తక్కువ టైం ఉంది. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు టైం అనేది చిక్కుతుంది. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో నేను ఎంతమంది ఏం చెప్పానంటే, గవర్నమెంట్ చాలా బిజీగా ఉంటుంది, బడ్జెట్ వీటికి సంబంధించి జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం కొంచెం కష్టమే అని చెప్పాను. సో కాబట్టి మనం చూసుకుంటే గవర్నమెంట్ కండక్ట్ చేయడం అయితే కష్టమే, కానీ చూడాలి గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. సో ఈ టైంలో ఎగ్జామ్ పెట్టడం అనేది కూడా గవర్నమెంట్ ఒక పెద్ద చర్యగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ దీనికి సంబంధించింది. ఇలాంటి క్లాసులు అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను, ప్రతి ఫాలో అవుతానండి. ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. వాటిలో కూడా జాయిన్ అవ్వండి. కొత్తగా మనం వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేసాము. అందులో జాయిన్ అవ్వండి, మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనిపిస్తే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.